పాముని చంపినవా? పోయి పాముని చూసి భయపడి ఉరికొచ్చిన వారా? ఉరికొచ్చిన నేను. అబ్బో బిడ్డో ఇది ఏందనుకుంటున్నావు? ఇది నల్లదాసు నల్లగా ఉన్నది. మరి నీకు ఎట్లా కనబడ్డది? మరి ఇది ఒడ్డు పంట తాడు పట్టుకొని పోతా అంటే అది పాము ఒడ్డు మీద ఉండి పూత వాసన పిలుస్తుంది. అట్లనా? అది నల్లదాసు. అది నాగబాం కంటే మెండు ఎరికైనా ఇంత కష్టపడి ఎండనక నీడనక. ఏ బాబు చూడురి, ఇక మా కష్టాలు చూడురి, మా కన్నీళ్ళు చూడురి, మా చెమటలు చూడురి. ఇగో ఇంత కష్టపడుకుంటా ఇగో ఈ పాములో చంపుకుంటా భయపడకుండా పంట పండిస్తాను. ఇక మస్తు పంట పండిందట అని అంటిరి, రైతును రాజా అని అంటిరి. ఇక ఇంత కష్టపడుతున్నాం ఈ పౌడర్ వాసనకైతే బాగా ఎగబడతాయి. భయపడకుండా ఇక మేము ఆడోళ్ళమే భయపడకుండా ఇగో ఈ పాములలో మెదులుకుంటాయి పూదులుపుడు. ఇక ఏం చేసుడు ఏంది చెయ్యందో తప్పదాయ. ఈ అడవిలో తెల్లరబట్టి అడవిలో పొద్దుక బట్టి ఈ పాముల భయానికి ఒక్కొక్కరు గదగద అనుకుతారు. పౌడర్ ఇవాళ దులిపాచిన వాళ్ళు రేపు రానేత్తలేరు. నిన్న దులిపచ్చి ఇవాళ నన్ను రమ్మంటే పామే కనబడి. ఈ ఎంత ఘోరం, ఎంత పరిస్థితి చెప్పు. అవును చిన్నమ్మ.